లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అపెక్స్ వైట్ ఆధ్వర్యంలో నేషనల్ పేరెంట్స్ డే సందర్భంగా సిఎస్ఏ చర్చ్ రాకాసిపేట యందు తల్లిదండ్రులను పిల్లలు సన్మానించడం జరిగింది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక. హోలీ ట్రినిటీ చర్చ్ రకాస్పేట్ సంఘంలో ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ అపెక్స్ వైటల్ వారు జోనల్ చైర్మన్ జెరుషా మేడం గారు, అలాగే పర్సన్ రవి గారు ఈరోజు మా చర్చిలోకి రావడం చాలా సంతోషకరం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మోషే రాసినటువంటి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదు అనే ఆ గొప్ప వాగ్దానం బట్టి ఈరోజు మేము మరొకసారి ఈ యొక్క క్లబ్ ద్వారా ఆ కార్యక్రమాన్ని మా చర్చిలో నిర్వహించినటువంటి సంఘ సభ్యులకు చర్చి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా ఎప్పుడైతే మన తల్లిని తండ్రిని మనం సన్మానిస్తామో, వాళ్ళ యొక్క మాటలు వింటామో, మనం భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతామని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అటువంటి వాక్యాన్ని పురస్కరించుకొని అట్లాగే తల్లిదండ్రుల పేరెంట్స్ డేని సెలబ్రేషన్ చేసుకోవడానికి దేవుడిచ్చినటువంటి యొక్క మహాకృపను బట్టి సంఘ సభ్యులందరం కూడా ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ అపెక్స్ వైటల్ వారికి, లంక రవణ గారికి, అట్లాగే జెర్షా మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పేరెంట్స్గా పిల్లల విషయంలో తీసుకునే జాగ్రత్తలు, అట్లాగే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకొని తల్లిదండ్రులను సన్మానించాలన్న ఒక గొప్ప కార్యక్రమం చర్చిలో నిర్వహించినందుకు వాళ్ళందరికీ కూడా సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
చప్పట్లు కొట్టండి.